ఈ వీడియో వచ్చేసి ఎవరైతే 18-30 బిలో ఉంటారో వాళ్ళకి, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ వీడియో అనమాట అంకితం చేస్తాను. ఈ వీడియోని ఎందుకు, ఇక్కడ పట్టుకోగానే ఏమవుతుంది, మీకు బ్లడ్ అనేది బాయిల్ అవుతుందా, లేదంటే ఇట్లా పట్టుకోగానే ఏమవుతుంది, సరా 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 పాకుతుంది కదా. ఇప్పుడు మెయిన్ చెప్పేది ఒకటే, మీకు స్పీడ్ వెళ్ళినంత మాత్రాన మీకు డ్రైవింగ్ వచ్చినట్టు కాదు. మీ ఎంత స్పీడ్ వెళ్తే అంత బాగా డ్రైవింగ్ వచ్చినట్టయితే అస్సలే కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రీసెంట్గా చిలకలూరుపేట హైవేలో ఏదైతే ఉందో అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. 5 20-25 మధ్యలోనే ఉంటారు, స్పాట్లో చనిపోవడం జరిగింది. ఎందుకు? ఓవర్ స్పీడ్. ఈ ఓవర్ స్పీడింగ్ వల్ల ఏ కార్ గురించి అయినా సరే ముందే చెప్తున్నాను, స్టార్ రేటింగ్ అనేది 60-70 మధ్యలోనే ఇస్తారు. 60-70 దాటిందంటే మీకు అంత సేఫ్టీ రేటింగ్లు కానీ ఏ ప్రమాణికలు పనిచేయవు ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, 70 బిలో వెళ్ళినంత వరకే కార్ మన కంట్రోల్లో ఉంటుంది. 70 పైన వెళ్తే దాని కంట్రోల్లో మనం ఉంటాం. ఇందాక మాట చెప్పాను కదా, నువ్వు ఎంత స్పీడ్ వెళ్తే అంత స్పీడ్గా నీకు డ్రైవింగ్ వచ్చినట్ట, లేదంటే అంత బాగా డ్రైవింగ్ వచ్చినట్టు అంటే అస్సలు కాదు. నువ్వు ఎంత స్పీడ్లో ఉన్నా ఎదురున్న సిచ్యువేషన్ని బట్టి కార్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, ఎలా స్టాప్ చేస్తావు అని నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు నేర్చుకున్నప్పుడు నీకు కంప్లీట్ డ్రైవింగ్ వచ్చినట్టు. అలా అని చెప్పి ఇది నేర్చుకుని ఓవర్ స్పీడ్ వెళ్ళమని నేను సజెస్ట్ చేయను. బిలో 100 వెళ్ళమనే చెప్తా. విత్ ఎంత ఖాళీగా ఉన్న హైవే అయినా. సిటీలో ఆ ఛాన్స్ రాదు, 40-30 ఉంటుంది. కాబట్టి హైవేలో వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకో, 100 బిలోనే ఉండాలి. నీ కంట్రోల్ బాగా వచ్చు అనుకుంటే 100ని క్రాస్ చేయగాని రాకుండా, నేను అబ్జర్వ్ చేస్తాను చాలామంది స్పీడ్ వెళ్తారు. యువర్ స్పీడ్ ఈజ్ నాట్ యువర్ డ్రైవింగ్. థింక్ అండ్ స్టాప్ అండ్ కంట్రోల్ ద వెహికల్. దట్ ఈస్ ద రియల్ డ్రైవింగ్.